గుడ్ మార్నింగ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. టైం అయితే 12 అయితే అవుతుంది. యాక్చువల్లీ ఇప్పుడైతే ఛాయ్ అయితే తాగుతున్నా. హీరో అయితే చాలా లేట్ అయితే అయిపోయింది, ఎందుకంటే నైట్ వచ్చేపాటికి 3 అయింది. మీకు ఎండింగ్ ఇచ్చినాడు అప్పుడే 3 అయితే అవుతుంది బ్లాగ్కి. అందుకని ఇప్పుడైతే లేట్ లేచిన కొంచెం సుస్థ అయిపోయింది వాళ్ళు అయితే. మీకు దాని తర్వాత అయితే వచ్చి చెప్తా. యాక్చువల్లీ ఇప్పుడైతే బయటికి వెళ్తున్నా, పెద్దని వదిలేసడానికి వెళ్తున్నా. బస్ స్టాప్కి పెద్ద అయితే బయటికి వెళ్తున్నా. పెద్దని వదిలి వచ్చి మళ్ళీ ఫైనలీ ఇంటికి అయితే వచ్చేసిన. ఇప్పుడైతే పాలు తాగేసి టిఫిన్ అయితే వేద్దాం. ఫైనలీ టిఫిన్ కూడా అయితే తినేసిన. యాక్చువల్లీ రికార్డ్ అయితే వేయలేదు, ఛార్జింగ్లో ఉండే ఫోన్ అయితే. యాక్చువల్లీ చూడండి కాలు ఎట్లయిపోయిందో. ఈ కాలు మొత్తం వాసింది. ఈడ గోరు ఉంటుంది కదా, ఈ గోరు అయితే తీసేసిన. ఆ గోరు తీసినప్పటి నుంచి మొత్తం కాలు అయితే వాసిపోయింది, మొత్తం ఇట్లా లావ్ అయిపోయింది కాలు. మమ్మీ కాడికి అది ఏదో ఉంటుందబ్బా, ఎల్లిపాయ అదేదో వేసి బట్ట అయితే కడతారు. అదైతే కట్టించుకుందాం, ఎందుకంటే ఫుల్ నొప్పి అయితే వస్తుంది ఘోరంగా. ఇవన్నీ ఈ కాళ్ళు ఇవంతా ఇక్కడంతా వస్తున్నాయి. నైట్ ఫంక్షన్లో అటు ఇటు తిరిగినాం కదా, నించున్నాం అంతా, దానికోసమని ఫుల్ అయితే బాడీ అయితే చాలా వీక్ అయిపోయింది. సరిగ్గా బ్లాగ్ కూడా చేయలేదు సరిగ్గా. చలో ఫస్ట్ అయితే మమ్మీకి అయితే మాట్లాడి అది చేయించుకొని బట్ట అయితే కట్టించుకుందాం. అది చేస్తావా మమ్మీ? తెల్లగడ్డది అది చేసినావు అనుకో. పసుపు వాము సరే అది నువ్వు చేసినావు అనుకో, కట్టుకుంటా. లైట్గా నొప్పి వస్తుంది, ఇంకా కట్టుకున్నా అంటే కొంచెం తగ్గుతుంది. సరేనా? చేయి తొందరగా. అదే నూనె ఏదో చెయ్యి. వాము ఇంకా పసుపు నూరినాక ఆ బాణీలోకి వేసినాక ఇట్లయితే అయింది. ఇప్పుడు దీన్ని కాళ్ళలో కట్టుకోవాలి. యాక్చువల్లీ కాళ్ళకి కట్టాలి. యాక్చువల్లీ వేడిగా ఉన్నప్పుడే కట్టాలి. అది అదో ఎంత గ్యాప్ వచ్చింది చూడండి, ఎంత గ్యాప్ వచ్చేసింది. మొత్తం గోరు మొత్తం వచ్చేసింది. అదో పెట్టుమా మమ్మీ మెల్లగా. నీకేం నొప్పి రాదురా, ఎందుకురా బాధపడుతున్నా? అదో ఒక 5 నిమిషాలు పెట్టుకో, చాలా మంది తీసేస్తుంది. కొద్దిసేపు అట్లుండు, తగ్గిపోతుంది. ఈ పైన కట్టు. ఫైనలీ ఇట్లయితే కట్టేసారు. మొత్తం కట్టేసి దారం వేసి చుట్టేసింది. ఎందుకంటే అది మళ్ళీ కింద పడిపోకుండా సైడ్లోకి వచ్చేయకుండా టైట్గా వేసి దారం అయితే వేసి కట్టేసింది. కొంచెంసేపు ఉంటే తగ్గిపోతుంది. 21 రోజు పెట్టుకుంటే తగ్గిపోతుంది. అంటే చాలా గ్యాప్ పెట్టుకో, వాపు తగ్గుతాయి. పెట్టుకుంటా. చాలా గ్యాప్ వచ్చేసింది, ప్లస్ లావ్ అయిపోయింది కాళ్ళు. ఈ కాలు చూపిస్తాను చూడండి, ఈ కాలు చూడండి ఎట్లుందో. ఇది ఎట్లా వాసిపోయింది, అది కట్టుకున్నా తెలుస్తుంది వాపు ఉందని. ఫైనల్ లంచ్ అయితే వచ్చేసింది. రైస్ ఇంకా మెంతాకు కర్రీ. ఈ బట్ట మొత్తం అయితే ఇప్పేద్దాం, ఎందుకంటే నేను ఆఫీస్కి వెళ్ళేది ఉంటుంది కాబట్టి, స్నానం చేసుకొని వెళ్ళేది ఉంటుంది కాబట్టి. ఇది అట్లే ఉంచితే తడి అయిపోతుంది కాబట్టి అంతా తీసేయాలి. మళ్ళీ గలీజ్ అయిపోతుంది, తడి తగిలితే గలీజ్ అయిపోతుంది కాబట్టి తీసేద్దాం దీన్ని అయితే. ఫైనలీ కాళ్ళకైతే బట్ట అయితే తీసేసినాక ఇది చూడండి ఎట్లుందో. మొత్తం వాపు ఉంది మొత్తం సైడ్లలో. కాళ్ళు నొప్పి వస్తుంది, ఇంకా లైట్గా అయితే నొప్పి అవుతుంది. యాక్చువల్లీ ఇంకా ఆఫీస్కి అయితే వెళ్ళాలి. మనం మిడిల్ క్లాస్ వాళ్ళకి ఏదైనా డ్యూటీకి వెళ్తేనే పైసలు అనేది వస్తాయి. ఇంకా డ్యూటీకి అనేది పక్కా అయితే వెళ్ళాలి, తప్పదు. ఇంకేం చేయలేము మనము. ఎట్లా మెల్లగా నడుచుకుంటే అయితే వెళ్ళిపోదాం. స్నానం చేసుకొని ఆఫీస్కి అయితే బయలుదేరుతున్నా. చలో ఆఫీస్కి అయితే ఫైనలీ బ్యాక్ టు ఆఫీస్కి అయితే ఎప్పుడు వచ్చేసిన. ఇంకా ఆఫీస్ అయిపోయాక ఇంటికి వెళ్ళేటప్పుడు కలుగుతాం. ఫైనలీ ఆఫీస్ నుంచి అయితే ఇంటికి అయితే వచ్చేసిన. యాక్చువల్లీ నైట్ డిన్నర్ అయితే వచ్చేసింది. నేను అప్పటి నుంచి రికార్డ్ అయితే డిన్నర్ అయితే వచ్చింది. ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసి ఈరోజు. చలో ఇంకా బ్లాగ్ కూడా అయితే ఇక్కడితో అయితే చేద్దాం. ఈ రోజుకి అయితే ఈ బ్లాగ్ అయితే అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్క రేపు బ్లాగ్లో మనం వెళ్దాం. అంతవరకు పీస్ అండ్ గుడ్ నైట్, బై.